నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ స్టడీస్. ఫ్రెండ్స్, మనం పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది కొన్ని పార్ట్స్గా చెప్పుకుంటున్నాం కదా. సో మనం ఎంతవరకు చెప్పుకున్నామో అంతవరకు అనేది ఈ వీడియోలో ప్రాక్టీస్ బిట్స్ అనేది డిస్కషన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, నేను ముందుగా ఏం చెప్తున్నానంటే కింద ఆప్షన్స్ మనకు అవసరం లేదు. మనం ఆల్రెడీ ఇవి చెప్పుకున్న చాప్టర్సే కాబట్టి మీకు క్వశ్చన్స్ చూడగానే ఆన్సర్ అనేది మీ మైండ్లో స్ట్రైక్ అవుట్ అవ్వాలి. అప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతే అప్పుడు కింద ఆప్షన్స్ చూసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. తక్షశిల విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఏ దేశంలో ఉంది? ఈ తక్షశిల విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఏ దేశంలో ఉందంటే పాకిస్తాన్ దేశంలో ఉందని మనం చెప్పుకున్నాం. నెక్స్ట్, చాణక్యుడు ఏ విశ్వవిద్యాలయం ఆచార్యుడిగా ఉండేవాడు? ఏ విశ్వవిద్యాలయంలో అంటే తక్షశిల విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉండేవాడు. ఎవరు? చాణక్యుడు. అదేవిధంగా జీవకుడు అనే వైద్య శాస్త్రవేత్త కూడా తక్షశిల విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశాడు. ఎట్ ద సేమ్ టైం వ్యాకరణకర్త అయిన కూడా పాణిని కూడా తక్షశిల విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేయడం అనేది జరిగింది. నెక్స్ట్, ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏది? ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏదంటే తక్షశిల. తక్షశిల విశ్వవిద్యాలయం ఏ నదిన ఒడ్డున ఉందంటే సింధు నది ఒడ్డున ఉందన్నమాట. ఇది చూడండి, జీవకుడు అనే ప్రఖ్యాత వైద్యుడు ఆచార్యుడిగా ఉన్న విశ్వవిద్యాలయం ఏదంటే చెప్పాను కదా తక్షశిల. నెక్స్ట్, విద్య అనే పదం విద్య అనే భాష పదం నుండి వచ్చింది. విద్య అనే పదం విద్దు అని ఏ భాషా పదం నుండి వచ్చిందంటే సంస్కృత భాషా పదం నుండి వచ్చింది. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లైక్ చేయకుండా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. విద్దు అనే సంస్కృత పదానికి అర్థం ఏంటి? విద్య అనే సంస్కృత పదానికి అర్థం ఏంటంటే తెలుసుకొనుట. ఎడ్యుకేర్ అనే పదం ఈ భాష నుండి వచ్చింది. ఎడ్యుకేర్ అనే పదం ఏ భాష నుండి వచ్చింది? లాటిన్ భాష పదం. ఎడ్యుకేర్ అనే లాటిన్ పదానికి అర్థం ఏంటంటే బయటకు తీయుట. అర్థం ఏంటంటే బయటకు తీయుట. ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత గ్రంథం ఏదంటే ఋగ్వేదం. మనకు మనుషులు నిర్మించే విద్య కావాలి అని చెప్పింది ఎవరంటే స్వామి వివేకానంద. వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి సహాయపడేదే విద్య అని చెప్పింది ఎవరంటే అరవింద్ ఘోష్. నేను నిర్వచనాలు చెప్పేటప్పుడు కూడా కొన్ని కీ పాయింట్స్ అనేది మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్, గమనించండి. ఆ కీ పాయింట్స్ అనేది మీకు మైండ్లో ఉంటే ఆన్సర్ మీరు పెట్టగలరు. ఇక్కడ చూడండి, వికసిస్తున్న ఆత్మ అనగానే మీకు అరవింద్ ఘోష్ గుర్తుకు రావాలని చెప్పడం జరిగింది, గమనించండి ఫ్రెండ్స్. సో ఇక్కడ వికసిస్తున్న ఆత్మ అనగానే అరవింద్ ఘోష్ అనమాట మనకు ఆన్సర్. సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేది విద్య అని చెప్పింది ఎవరంటే జాన్ డూయి. ప్రపంచంలో మొట్టమొదటి వైద్య శాస్త్రం ఏదంటే ఆయుర్వేదం. సో ఇవి మార్నింగ్ చెప్పుకున్నాం కదా దీని గురించి. సో ప్రపంచంలో మొట్టమొదటి వైద్య శాస్త్రం ఏదంటే ఆయుర్వేదం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.